హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రవంతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఇది వచ్చేసి ఒక 2 days వ్లాగ్ లాగా నేను పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే వీకెండ్ వ్లాగ్, సాటర్డే సండే మేము ఏం చేసాము అనేది మీకు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. బిఫోర్ స్టార్టింగ్ మై వీడియో, ఇఫ్ యూ లైక్ వాచింగ్ మై వీడియో, డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో చూద్దాం ఈ సాటర్డే సండే మేము ఏం చేస్తామో మీకు చూపిస్తాను. సో లెట్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇది సాటర్డే ఈవినింగ్ నుంచి రికార్డ్ చేశాను. లైక్ 2 days వ్లాగ్ అని చెప్పాను కాబట్టి సాటర్డే ఈవినింగ్ నుంచి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఒక వర్క్ మీద మేము మాల్కి రావడం జరిగిందనమాట. అండ్ అక్కడ మా పాప వచ్చేసి ఇక్కడ కెమెరా నేను రికార్డ్ చేస్తున్నాను, వీడియో రికార్డ్ చేస్తున్నాను కలిసి తను పోజెస్ ఇస్తుందనమాట. అండ్ ఇప్పుడు మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో కొంచెం కొత్త కొత్త కంటెంట్ మేము పోస్ట్ చేస్తున్నాము. సో ఆ వీడియో లింక్ నేను వచ్చి ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డూ చెక్ ఇట్ అవుట్ దేర్. అండ్ ఏంటంటే ఆ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీ యాక్చువల్లీ నీడ్ యువర్ సపోర్ట్. సో కొత్త కంటెంట్ అంటే ఇంతకుముందు ఎప్పుడు మేము ట్రై చేయలేని కంటెంట్ ఇప్పుడు మేము ట్రై చేస్తున్నాము. సో చెక్ చేయండి అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్. సో మేము వచ్చిన వర్క్ అయితే అయిపోయింది ఇక్కడ. అండ్ పైన మేము ఇంకా ఫైనల్గా ఫుడ్ కోర్ట్కి వెళ్ళామన్నమాట. లైక్ ఫుడ్ కోర్ట్లో వెళ్ళి కూడా ఏం తినలేదు. లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ 1 ఐస్ క్రీమ్ లస్సీ షాప్ ఉంటుంది కదా, సో దాంట్లో ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయామన్నమాట. సో రిటర్న్ మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 8:30 అయిపోతుంది. సో ఇంటికి రిటర్న్ అయ్యాము. అండ్ ఇక్కడ వెళ్ళే దారిలో మీకు ఒకటి చూపిస్తాను. ఇది చాలా ఫేమస్ టెంపుల్ తమిళనాడులో, వడపాలని మురుగన్ టెంపుల్ అంటారనమాట. సో ఆ టెంపుల్ అనమాట. సో అక్కడి నుంచి మేము ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికి వెళ్ళిపోయి. అండ్ అక్కడితో వీడియో నేను స్టాప్ చేసేసాను. హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే. సో నిన్న వ్లాగ్ కొంచెం షూట్ చేశాను అండ్ ఈరోజు కంటిన్యూ చేస్తున్నాను. 2 days వ్లాగ్ అని చెప్పాను కాబట్టి. సో టైం వచ్చి 10:38 అవుతుంది కనిపిస్తుందా. సో ఇప్పుడే కాదు, మేము లేచి చాలాసేపు అయిపోయింది, బట్ ఇప్పుడే ఫ్రెష్ అయ్యామన్నమాట. సో ఈరోజు సండే కాబట్టి కొంచెం చిన్నగా వర్క్స్ జరుగుతాయి. అండ్ ఈరోజు ఏం జరుగుతుందంటే లైక్ ఇంకా రేపటి నుంచి మండే ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు. ఏమేమి వెజిటేబుల్స్ కావాలి ఏంటి అవన్నీ చెక్ చేసుకొని అవన్నీ తెచ్చుకోవాలన్నమాట. అంటే అన్నీ రీస్టాక్ చేయాలి. సో చూద్దాం ఏమేమి చేస్తాను ఏంటో మీకు చూపిస్తా. సో ఈరోజు సండే మీరు ఏం చేసుకుంటున్నారు, ఏమేమి రెసిపీస్ చేస్తున్నారు, ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు మీ ఫ్యామిలీతో అనేది కూడా షేర్ చేసుకోవడం. ఇది మా ఫ్యామిలీకి ఆల్ టైమ్ ఫేవరెట్ డ్రింక్ అండ్ దట్టు చాలా హెల్దీ అనమాట. సో కోల్డ్ కాఫీ విత్ వాటర్తో చేశాను. సో ఈ రెసిపీ కావాలంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీతో షేర్ చేసుకుంటాను. సో చూస్తున్నారు కదా. సో ఫస్ట్ చికెన్ తీసుకొని ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో ఫస్ట్ చికెన్ వేసేసి అండ్ దెన్ కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చికెన్లో ఉంటుంది కదా కొంచెం రా స్మెల్, నీచు వాసన అదంతా రాకుండా ఉంటుంది అనమాట. సో నాకు ఎందుకో మేమున్న ఏరియాలో చికెన్ కొంచెం స్మెల్ వస్తుంది అనిపిస్తుంది అనమాట. సో అందుకనే నేను ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకుంటాను. అండ్ తర్వాత యాజ్ యూజువల్గా మనము ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఇలాచీ, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అండ్ దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలన్నమాట. సో నేను అది అప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నాను. సో నేను వీక్లీకి వన్స్ చేసుకుంటాను అనమాట. ఎవ్రీ వీక్కి ఫ్రెష్గా చేసుకుంటాను. సో అలా జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకున్నాను అనమాట. టొమాటోస్ కూడా వేసుకొని అది కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేలాగా మనం కుక్ చేసుకోవాలి. అది కుక్ అయిపోయిన తర్వాత మనం ఇందాకలో ఏదైతే ఫ్రై చేసుకున్నామో చికెన్ అది కూడా దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసి ఒక 2 minutes దాని మీద
మూత పెట్టి మనం కుక్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ తర్వాత వచ్చేసి కొంచెం పసుపు అండ్ కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసాను. అది హోమ్ మేడ్ పౌడర్స్ అనమాట అవన్నీ. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా కొంచెం లిడ్ మరీ కంప్లీట్గా మూయకుండా కొంచెం ఎయిర్ బయటకు వచ్చేలాగా లిడ్ క్లోజ్ చేసేసి కుక్ చేసేసాను. అండ్ లాస్ట్లో వచ్చేసి చికెన్ మసాలా ఉంది చూపిస్తున్నాను కదా, అది వేసేసుకున్నాను అనమాట. సో చాలా బాగుంటుంది వితౌట్ ఎనీ మసాలా అనమాట. అంటే మసాలా అంత ఎక్కువ లేకుండా లైట్గా ఉండాలి, బాగుండాలి, పిల్లలు తినేలాగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వితౌట్ మసాలా అనమాట, సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపించాను. సో ఇలా ట్రై చేస్తే ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ లాస్ట్లో ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత పెట్టేసి అండ్ లాస్ట్లో దీన్ని నేను సర్వ్ చేసేసుకుంటున్నాను అనమాట. అండ్ ఒక బౌల్లో తీసేసుకున్నాను. అండ్ ఫైనల్లీ చికెన్ కర్రీ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బగారా రైస్ అనమాట. సో ఇది కూడా చాలా మైల్డ్గా ఉంటుంది, లైక్ పిల్లలు చాలా ఇష్టపడతారు, అంత స్పైసీగా ఏమీ ఉండదు. సో ఎలా చేస్తాను, నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం గీ అండ్ కొంచెం ఆయిల్ వేసేసి, అండ్ మసాలాస్ కూడా నా దగ్గర అయిపోయాయి అనమాట. లైక్ నా దగ్గర ఏమేమి ఉన్నాయో వాటితోనే నేను చేశాను. బట్ టేస్ట్లో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. సో అదే టేస్ట్ అయితే వస్తుంది. సో ఉన్న వాటితోనే నేను చేసేసాను. అండ్ చూసారు కదా బిర్యానీ మసాలా అవన్నీ వేసేసాను. తర్వాత ఆనియన్స్ కూడా వేసి, అండ్ తర్వాత జాజికాయ అంటారు కదా, సో బిర్యానీలో వస్తుంది. సో అది కొంచెం గ్రేట్ చేశాను అనమాట, అంటే తురుములాగా గ్రేట్ చేస్తారు కదా, సో అది కొంచెం గ్రేట్ చేసి వేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఆ జాజికాయ అలా గ్రేట్ చేసి వేయడం వల్ల ఏంటంటే రైస్కి ఒక మంచి టేస్ట్ వస్తుంది అనమాట. బిర్యానీస్ కానీ పులావ్స్ కానీ దేంట్లోనే కానీ ఒక్కసారి మీరు అలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ వస్తుంది రైస్ మాత్రం. సో రైస్ వేసేసాను, అంటే అది కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత రైస్ కూడా వేసేసి ఒక 2 minutes దాంట్లో ఆ ఆయిల్లో కొంచెం అది కుక్ అయ్యేలాగా పెట్టేసాను అనమాట. పెట్టేసి తర్వాత అది కొంచెం కుక్ అయిన తర్వాత ఇంకా మనం ఎంత రైస్ తీసుకున్నామో దాని క్వాంటిటీకి వాటర్ వేసుకోవాలన్నమాట. లైక్ కుక్కర్లో చేసే పని అయితే ఒక గ్లాస్కి 2 glasses ఆఫ్ వాటర్ ఇస్తారు కదా, సో అలాగే వేసాను. అండ్ బగారా రైస్లో ఏంటంటే మనకి కొత్తిమీర పుదీనా ఎక్కువ వేస్తారు కదా, సో నా దగ్గర లేదు, సో కొంచెమే ఉండిందనమాట లాస్ట్లో. సో ఆ లాస్ట్లో కూడా కొంచెం వేసేసాను. అండ్ దాన్ని చూసారు కదా, ఇప్పుడు ఇది కొంచెం ఇలా బాయిల్ అవుతుంది కదా, ఇలా బాయిల్ అయినప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని క్లోజ్ చేసేసుకున్నాను అనమాట. సో క్లోజ్ చేసుకొని ఒక 3 whistles వచ్చిందాక పెట్టుకోవాలన్నమాట. పెట్టుకోగానే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో పొడి పొడిగా వస్తుంది, రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి పొడి పొడిగా వస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది. సో ఈ 2 recipes మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ చూసారు కదా, సో రైస్ చూడండి చాలా సాఫ్ట్గానే కుక్ అయింది, పొడి పొడిగా అయిపోయింది అనమాట. సో ఇది మా సండే లంచ్ స్పెషల్ అనమాట. నైట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ రెసిపీస్ ఇంట్లో పని అంతా చేసి అండ్ కుకింగ్ అంతా చేసేలోపు చాలా టైర్డ్ అయిపోయాను. అట్ ద సేమ్ టైం చాలా హెడేక్గా అనిపించింది. సో నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను, రెస్ట్ తీసుకున్నాను అనమాట. సో అలాగే పడుకున్నాను. తర్వాత లేచి చూస్తే ఈవినింగ్ అయిపోయింది. సో ఫ్రెష్గా చెప్పాను కదా వెజిటేబుల్స్ అవి ఇవన్నీ రీస్టాక్ చేసుకున్నానని, సో అవన్నీ తెచ్చుకున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సో ఈ వీకెండ్ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.